ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శ్రీదశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీ విష్ణు సహస్రం 65వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. సృష్టి ప్రళయాలు, అధ్యాత్మ, అధిభూత, అధిదైవతాలు చెప్పిన తరువాత యాజ్ఞవల్క్యుడు ప్రకృతి పురుషతత్వం మొదలైన అంశాలను తెలియజేస్తున్నాడు అని భీష్ముడు ధర్మరాజాదులకు వివరించసాగాడు. ప్రకృతి పురుషుల యథార్థతత్వం గ్రహిస్తే మనస్సు మార్పులకు లోను కాకుండా ఒక నిశ్చయ జ్ఞానాన్ని పొందుతుంది. విను. ప్రకృతి తన సంకల్పంతో క్రీడార్థంగా, కేవలం ఒక వినోదంగా లేదా ఒక క్రీడ ఆడినట్లుగా, ఒక ఆట ఆడినట్లుగా, అంత అవలీలగా సత్వరజస్తమో గుణాల సంయోగ వైవిధ్యంతో అనేక రూపాలను సంతరించుకొని లెక్కలేనన్ని విధాలుగా విస్తరించి ఉంటుంది. ఒక దీపంతో మరొక దీపం ఇలా పరంపరగా కోటానుకోట్ల జ్యోతులు వెలిగినట్లుగా ఉంటుంది ప్రకృతి. అందులోని త్రిగుణాల తత్వం ఇలా ఉంటుంది. సంతోషం, ఆరోగ్యం, అక్రోధం, అహింస, సత్యం, శౌచం మొదలైనవన్నీ సత్వగుణాలు. ఇక గర్వం, దురభిమానం, కామక్రోధ మాత్సర్యాలు, స్పర్ధ మొదలైనవన్నీ రజోగుణాలు. వ్యామోహం, మూర్ఖత్వం, అజ్ఞాన అంధకారం, ఆహార విహారాల్లో అతి మొదలైనవన్నీ తమోగుణాలు. ఈ 3 రకాలైన గుణాలతో కలిసి ప్రకృతి నిర్మలుడైన పురుషుణ్ణి అంటే అంతరాత్మను తనలోకి లాగుకొని అనేక వికారాలను కలిగిస్తుంది. ఇది దాని స్వభావం. విచిత్రం ఏమిటంటే పురుషుడు చైతన్య స్వరూపుడు, ప్రకృతి జడం, అచేతనం. చైతన్యం యొక్క వెలుగులోనే తాను తన రూపాన్ని ధరించి తాను తిరుగుతూ తన వెంట పురుషుణ్ణి, అంతరాత్మను కూడా తిప్పుతుంది. ఇది విచిత్రం. కేవల పుణ్యకార్యాలు చేయించి స్వర్గాన్ని, పుణ్యపాపాల మిశ్రమం చేయించి మానవలోకాన్ని, కేవలం పాపకార్యాలు చేయించి రౌరవాది నరకాలను పొందించేది ఈ ప్రకృతి. అంతరాత్మ తనను తాను తెలుసుకోనందువల్ల ఈ అనర్థ పరంపర ఏర్పడుతోంది. తెలుసుకుంటే ప్రకృతి జడమని గుర్తించి ఇక దాని వెంట పోడు, హాయిగా ఆనంద స్థితిలో స్థిరంగా ఉంటాడు. అక్కడ జరామరణాలు ఉండవు. అజ్ఞానం, చీకటి, అయోమయం, సుఖదుఖాలు ఇవేవీ ఉండవు. అది చైతన్య రూపమైన శాశ్వత స్థితి అని యాజ్ఞవల్క్యుడు వర్ణిస్తూ ఉండగా జనకుడు, మహాత్మా, ఒక సందేహం. పురుషుడు, ప్రకృతి రెండు ఆద్యంతాలు లేనివే, ఆకారాలు లేనివే, స్థిరమైనవే, తెలుసుకోవడానికి వీలు కానివే అయినప్పుడు ఒకటి చేతనమై మరొకటి అచేతనం ఎలా అయింది? దీనికి ఏదైనా కారణం ఉందా? సెలవేయండి అని సవినయంగా అడిగాడు. యాజ్ఞవల్కుడు అన్నాడు, నాయనా, నీ ప్రశ్న చాలా సముచితంగా ఉంది. జీవదృష్టితో నీవు చెప్పినట్లు పురుషుడు, ప్రకృతి ఒకే లక్షణాలు కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ శుద్ధ చైతన్య స్వరూపుడైన పురుషుని దృష్టితో ఆలోచించు. ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంటుంది. పురుషుని యథార్థ స్వరూపం తెలుసుకోలేకుండా ఉంటుంది. అదే పురుషుడు ప్రకృతి తత్వాన్ని తెలుసుకొని ఉంటాడు. అది తన నుండే వచ్చింది అనే అంశం కూడా అతనికి తెలుసు గనక. అంతేకాదు, తాను నిర్గుణుడు, ఏ గుణాలు లేని నిర్మలుడు, తనకంటే అతీతంగా ఇంకేదీ లేదని తెలిసి
స్థిరమైన అవగాహనతో ఆనంద స్వరూపంతో ఉంటాడు. పురుషుని కలరూపిరిగెడు పరిబోధము లేకయుండు ప్రకృతికి, ప్రకృతిన్ పురుషుడెరుంగును తనకున్ పరంబులేదనియుకను శుభస్థిర దృష్టిన్. సగుణమైన ప్రకృతి నిర్గుణంతో ఎలా సమానమవుతుంది? ఇది జడం, అది చైతన్యం. కనుక రెండింటి లక్షణాలు వేరే. ఇక్కడ ఇంకొక విశేషం, జడంతో కలిసి పరమాత్ముడు ఉంటాడు నీటిలోని చేపలాగా. నీటిలో లీనమైపోకుండా అంతటా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ నీరు దానికి అంటదు. ఇది జ్ఞాన మార్గం. దీన్నే సాంఖ్యం అని కూడా అంటారు. ఇలా కాకుండా ప్రాణాయామాది యోగ సాధన ద్వారా కూడా ఇదే అనుభవం వస్తుంది. గురువు బోధించిన క్రమ పద్ధతిలో ప్రాణాయామ సాధన చేస్తే నెమ్మదిగా మనస్సు ప్రకృతిని విడిచి ఏకాగ్రం అవుతుంది. చక్కని ధ్యానం కుదురుతుంది. అలలు లేని సముద్రంలాగా నిశ్చలంగా నిలుస్తుంది. భేరీ భాంకారాది మహాధ్వనులు ఎన్ని ఉన్నా ఆకాశంలాగా ఏ వికారం లేకుండా నిర్భయంగా ఆనందంగా ఉండే స్థితి లభిస్తుంది. నిండుగా ఉన్న ఒక తేనె కుండను తలపై పెట్టుకొని తొణకకుండా మెట్లెక్కుతూ నెమ్మదిగా సమున్నతమైన గమ్యస్థానాన్ని చేరుకున్నట్లు ఆ యోగ సాధకుడు పరమపురుష స్థానాన్ని చేరుకుంటాడు. అప్పుడు జ్ఞాని చూచినట్లుగానే యోగి కూడా సగుణ ప్రకృతిని వేరుగా చూచి తాను శుద్ధ చైతన్య తత్వమని, తనకంటే అతీతమైంది ఏదీ లేదని తెలుసుకొని బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతాడు. అప్పుడు తన శరీరానికి సంబంధించి ఏ అవాంతరాలు ఏర్పడినా, వైద్యులు చెప్పినా శాస్త్రాలు చెప్పినా చలించని స్థితిలో ఉంటాడు. అవన్నీ ప్రకృతికి సంబంధించినవి అనే దృఢమైన జ్ఞానంతో మృత్యుంజయుడై శాశ్వత ఆనందంలో నిలుస్తాడు అని యాజ్ఞవల్క్యుడు వివరిస్తున్నాడని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులు శ్రద్ధగా వింటున్నారు. ఓం నమో వెంకటేశాయ.